బొమ్మల కొలువు పెట్టిన మీనా. మీనా ఫంక్షన్లో అందరి ముందు చాలా ఘోరంగా పాడిన ప్రభావతి. అది చూసి ఇంటిల్లపాది నవ్వుకోవడంతో కుళ్ళుకున్న ప్రభావతి. బాలు ఫోన్ దొంగతనం చేస్తూ బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు రోహిణి బాలుకి ఏం చెప్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక రవి వాళ్ళు బాలు వాళ్ళు గొడవ పడ్డంతో అబ్బబ్బా ఆపుతారా మీ గోలా, ఇవాళ మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాము, అది కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఎలా కొట్టుకుంటారేంట్రా మీరు. ముందు మీనా బాలు మీ ఇద్దరూ వెళ్ళి మీ అమ్మ వాళ్ళని పిలుచుకుని రండి. మీనా మీ అమ్మ వాళ్ళని పిలిచాక మౌనిక వాళ్ళని కూడా పిలవండి. వాళ్ళు ఇవాళ సాయంత్రం పూజ ఉంది రమ్మని చెప్తే వాళ్ళే వస్తారు, సరేనా. ముందు మీరు ఆ పని చూడండి, ఆ సంగతి చూడండి అని సత్యం చెప్పడంతో సరేనా అన్న అనిక బాలు మీనా అయితే బయటికి బయలుదేరుతారు. అమ్మా శృతి, నువ్వు ఇలానే రెచ్చిపోమ్మా, మీనాకి చిన్న నువ్వు కూడా ఇవ్వకు, ఇలాగే మీరు దెబ్బలు కూడలే. మీరు దెబ్బలాడుకుంటే అప్పుడు మీనా తగ్గుతుంది, తన దారిలో తను నడుస్తుంది. అందరూ తనని తక్కువ చేసి చూస్తే అప్పుడు తను కూడా తక్కువ అని ఫీల్ అయ్యాక మూలన ఉంటుంది, ఎవరికి ఎదురు సమాధానం చెప్పకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తుంటే సరే ఆంటీ మీరు చెప్పారు కదా అలాగే చేస్తాను అని ఇక రవి మరియు శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా బాలు అయితే బయటికి వెళ్ళి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళని అయితే పిలుస్తారు. అమ్మ సాయంత్రం ఇలా బొమ్మలు కొలువు పెడుతున్నాను, రండి ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఇక పూజకి రమ్మని పిలుస్తారు బాలు మీనా అయితే. సరేనమ్మా ఖచ్చితంగా వస్తాము అని ఇక బాలు మీనాకి చెప్తారు మీనా వాళ్ళ అమ్మ అయితే. ఇక అప్పుడే మౌనిక అయితే సంజు కోసం కాఫీ పెట్టి కాఫీ తీసుకువస్తుంది. ఇక కావాలని సంజు తీసుకుని తాగుతాడు. తాగడంతో ఇక వేడిగా ఉందని కప్పు అయితే నేలకేసి కొడతాడు. ఏంటిది ఇంత వేడిగా తీసుకొస్తావా, నా మూతి మొత్తం కాలిపోయింది, నీకెవడ్రా పెళ్లి చేసింది, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నాకే అర్థం కావట్లేదు, చచ్చే అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఇంకా సంజు అయితే మౌనికని అంటుంటే అప్పుడు ఇక బాలు మీనా అయితే ఇంటికి వస్తారు. ఇక బాలు మీనాని చూసి మౌనిక అయితే చాలా ఆనందపడుతుంది. సంజు మాత్రం భయపడతాలో చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బావకి బాగా చెయ్య నోరు లెగుస్తున్నట్టుంది ఏంటి అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే ఏమండి ఊరుకోండి అని మీనా అంటుంది. ఏంటబ్బాయి మా ఇంటికి వచ్చారు, అయినా మీకు మాకు పడదు కదా మీరెందుకు వచ్చారు అని ఇక సంజయ్ వాళ్ళ నాన్న అడుగుతుంటే పడకపోయినా మా ఇంట్లో వాళ్ళు పిలవమన్నారు, నా చెల్లిని ఈ ఇంటికి ఇచ్చాము, నా చెల్లి కోసం వచ్చాను అని ఇక బాలు అంటాడు. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి ఇక మౌనిక అడుగుతుంటే మౌనిక ఇలారా ఇలా నించో అని చెప్పేసి ఇక సంజయ్ పిలుస్తాడు. వస్తున్నానండి నేను ఇంకా వెనకాలకి వెళ్ళి నించుంటుంది ఇక మౌనిక అయితే. ఏంటి మీనా ఇది, అన్నయ్య వస్తే కనీసం మాట్లాడడానికి కూడా చనువు ఉండదా వీళ్ళకి, నేను మీ తమ్ముడి దగ్గరికి వెళ్తుంటే ఇలా చూస్తున్నానా, చచ్చే డబ్బున్న వాళ్ళైనా సరే కనీసం వీళ్ళకి మీద గౌరవం కూడా లేదు, కూర్చోమని అన్నారు, ఏమి డ్రింక్స్ కూడా ఇవ్వరు, మళ్ళీ వీళ్ళ పేరుకు డబ్బున్న వాళ్ళు, అంత బ్లాక్ మనీయే, అంత దొంగ సొమ్మే, దాచుకోవడానికి తప్ప ఎందుకు పని చేయదు అని ఇక బాలు అంటుంటే ఇంకా మీరు ఆపుతారా, ఏ మ్యాటర్ మీద వచ్చారో ఆ మ్యాటర్ చెప్పండి అని ఇక సంజు చెప్పడంతో వస్తున్నా మ్యాటర్కే వస్తున్నా, అసలైన మ్యాటర్ మీరే కదా, అందుకని మిమ్మల్ని పిలవడానికి వచ్చానులే, ఇదిగోండి ఇవాళ సాయంత్రం మేము బొమ్మల కొలువు పెడుతున్నాము, ఆడవాళ్ళని పంపితే చాలు, మీరేమి రావాల్సిన అవసరం లేదు అని ఇక మీనా బాలు చెప్తుంటే ఏంటి మీ ఇంట్లో నుంచి పిలుపులు వచ్చేది ఇలాగే పిలుస్తారా, మేము ఇలాగే పిలుస్తాము, మంచి మనుషులకైతే మంచిగా పిలుస్తాము, చెత్త విధవాళ్ళకైతే చెత్తగా పిలుస్తాము అని ఇక మీనా అంటుంటే అని చెప్పేసి సంజు మీదకి వస్తుంటే రే ఆగరా అని చెప్పేసి ఇక సంజు వాళ్ళ నాన్న అంటాడు. అయ్యో నేను మిమ్మల్ని అనలేదండి, చెత్త విధవాళ్ళని అన్నాను, మీరు మంచివాళ్లే కదా అని ఇక మీనా అంటుంటే మంచివాళ్ళమే అని చెప్పేసి ఇక సంజు వాళ్ళ నాన్న అంటుంటే అందుకే మీరు మంచివాళ్ళు కాబట్టే మీ ఆడవాళ్ళని సాయంత్రం పంపిస్తారని అడగడానికి వచ్చాము, సాయంత్రం ఖచ్చితంగా ఇదిగో మౌనికని అలాగే ఆవిడ గారిని ఇద్దరిని మా ఇంటికి పంపండి, పూజ అయిపోయాక కావాలితే మా ఆయనే మీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు అని ఇక మీనా చెప్తుంటే అలాగే చూద్దాంలే అని చెప్పేసి ఇక సంజయ్ వాళ్ళ నాన్న అంటాడు. ఇదేంటి నాన్న ఎంతవరకు ఒప్పేసుకున్నాడు, నా ముందు మాత్రం కబుర్లు చెప్తూ తిరుగుతూ ఉంటాడు, బాలు అంటే అంత భయం మా నాన్నకి అని ఇక మనసులో అనుకుంటాడు సంజయ్ అయితే. అమ్మా మౌనిక ఖచ్చితంగా రావాలి అని ఇక బాలు మీనా చెప్పడంతో వస్తాము అని ఇద్దరు బుర్రొప్పుతారు. ఇక బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏంటి వెళ్తారా మీరు వద్దంటే వెళ్ళబండి, ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళ అన్నయ్య మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడేమో అది చూసుకోండి అని ఇక సంజయ్ వాళ్ళ అమ్మ చెప్పడంతో సర్లే వెళ్తే వెళ్ళండి సాయంత్రం, కానీ మన కారులో వెళ్ళండి, మన కారులో రండి, వాడేమి వాళ్ళ కారులో తీసుకొచ్చి ఇక్కడ ఏమి దింపాల్సిన అవసరం లేదు, అర్థమైందా అని చెప్పడంతో సంజయ్ వాళ్ళ నాన్న అయితే అర్థమైందండి అని చెప్పి సంజయ్ వాళ్ళ అమ్మ మౌనిక ఇద్దరు అంటారు. ఇక లోపలికి వెళ్ళిపోతారు. ఇక బాలు మీనా అయితే అందరినీ పిలిచేసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది మీనా. ఏమండి అన్నీ బాగున్నాయా,
ఆ! అంతా బావుంది. సూపర్‌గా చేసావు మీనా. ఎంత బాగా కడతారని నేను చూసాగానే అర్థమైంది. అబ్బా! నాటకాలు ఆడకండి. మీరు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. నాకన్నా ఇంకా ఇన్‌ఫాక్ట్ మీరే మొత్తం కట్టినట్టు లెక్క తెలుసా? అని ఇక మీనా వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక సుశీలమ్మ అయితే ఇంటికొస్తుంది. షీలా డార్లింగ్ అని బాలు అయితే వెళ్లి ఎత్తుకుంటాడు సుశీలమ్మని. బానే వచ్చేసారు రారనుకున్నానండి అని చెప్పేసి మీనా అంటుంటే, మరేమనుకున్నావు? ఐఎమ్ యంగ్ లేడీ, నేను యంగ్ లేడీని తెలుసా నీకు అని చెప్పేసి ఇక సుశీలమ్మ అంటుంటే, అత్తయ్య కూర్చోండి వాటర్ తాగండి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది సుశీలమ్మకి. "ఉమ్, ఉమ్, ఏంటి కోడల మీద అత్తగారి మీద కోడలికి పెద్ద ప్రేమ వచ్చేసి పడింది, వచ్చిన వెంటనే వాటర్ ఇచ్చేస్తుంది, బాబోయ్ ఏమైపోతుంది ఏంటో ఈ రోజు అని చెప్పేసి ఇక సుశీలమ్మ అంటుంటే, సర్లే ఊరుకుని అత్తయ్య గారు ఊరికే ఎటకరలాడతారు, నేను పొద్దునుంచి పని చేస్తూనే ఉన్నాను, అదిగో అని మొదలుపెట్టిపోతుంది ప్రభావతి అయితే. అమ్మ ప్లీజ్ ప్లీజ్ ఆ బాబు అదంతా మీనా చేసింది, నీ ఖాతాలోకి వేసుకోకమ్మా ప్లీజ్ అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, సర్లే ఏం లేదు మంచిలు తాగండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. మిగతా ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు, బాలు ప్లీజ్ చెప్పొద్దని చెప్పడం వల్ల ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయి వస్తారు. అప్పుడే మెల్లమెల్లగా ఇంకా పిలిచిన వాళ్ళందరూ వస్తారు. కామాక్షి, విద్య, మీనా వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, ఇంకా అందరూ వస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఏమండి నేను పాట పాడమని చెప్పారు కదా అని ఫస్ట్ స్టార్టింగ్లో, నేను పాట పాడతాను ప్లీజ్ అండి అని చెప్పేసి ఇక ప్రభావతి అడగడంతో, ఇప్పుడు అవసరం అంటావా నాన్న మనకి ఇలాంటివన్నీ? పూజ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నావా కోరుకోవట్లేదు నువ్వు? మరి పూజ అవ్వాలి కదా. అసలుకే బయట ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి రెంట్ తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాం పూజ మనం పెద్దగా ఉండాలని. మళ్ళీ అమ్మ పాడితే ఇంకేమన్నా ఉందా? సగం మంది ఇక్కడే పడిపోతారు, వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి చాలా పెద్ద టైం పడుతుంది. అందుకని అమ్మని పాడద్దని చెప్పినన్న ప్లీజ్ అని చెప్పేసి బాలు చెప్పడంతో, రేయ్ అలా చెప్పే కదా ఒప్పించాము, ఇప్పుడు వద్దంటే ఆవిడ ఇంకా మామూలుగా ఉండదు. తన మనోభావాలు హర్ట్ అయ్యి మామూలుగా ఉండదు. రేపు మంచి నాకు టార్చర్ ఎందుకు? మహా అయితే ఒక 10 నిమిషాలు వినేసి ఏది వినలేదంటుందో అనుకుందాము, సరేనా చెవులు మూసుకుని కూర్చో అని ఇక బాలుకి చెప్తారు సత్యం అయితే. సర్లే ఈ రెండో ఆప్షన్ బాగుంది, చెవులు మూసుకుని కూర్చుందామని చెప్పేసి ఇక బాలు అయితే చెవులు మూసుకుని కూర్చుంటాడు. ఇక ప్రభావతి అయితే వచ్చి కూర్చుని పాట పాడుతుంటుంది దేవుడి పాటలు. తను పాడడాన్ని చూసినా ఇంకా తన గొంతు విని చాలామంది ఇంకా చుట్టాలందరూ కలిసి నవ్వుతూ ఉంటారు. ఏంటిది ఇంత దారుణంగా ఉంది, ఇలా పాడుతుంది ఏంటి అని చెప్పేసి ఇక గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే పాడేసి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. మీనా నువ్వు బాగా పాడతావు కదా, దా పాడు అని ఇక బాలు పిలుస్తుంటే, ఏంటి ఇదా? నేను పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ని, భరతనాట్యంలో డాన్సర్ని, సింగింగ్ అసలు నాకే సరిగ్గా రాలేదు, ఇక దీనికేం వస్తుంది అని ఇక ప్రభావతి మీనాని అనడంతో, కబుర్లో కాదు చూడు పాడి చూపిస్తుంది అని బాలు చెప్పడంతో ఇక మీనా అయితే దేవుడి పాటలు పాడడం స్టార్ట్ చేస్తుంది. ఇక మీనా పాడడంతో ఇంట్లో వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు, అంత బాగా పాడుతుంది మీనా అయితే. ఇక ప్రభావతి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మీనా పాటలు పాడడం అయిపోయాక ఇంట్లో అందరూ క్లాప్స్ కొడతారు ప్రభావతితో సహా. ఏ అమ్మ ఎంత బాగా పాడిందేంటి మీనా అని చెప్పేసి ఇక మిగతా వాళ్ళందరూ అనుకుంటే, మీనా సూపర్ పాడా మీనా, ఇదిగో నువ్వు పాడుతున్నప్పుడు నీ వీడియోలు కూడా తీశాను చూడు ఎంత బాగా పాడుతున్నావో, నిజంగా సింగర్ అయిపోవచ్చు తెలుసా నువ్వు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సర్లేండి ఏదో దేవుడి దగ్గర పాడమన్నారు పాడాను, అంతేకాని సినిమాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళని చెప్పకండి సరేనా. ముందు దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుని అందరికీ భోజనాలు పెట్టి అప్పుడు పంపొచ్చు అని చెప్పేసి ఇక బాలు మీనా అయితే అక్కడి నుంచి లేచి ప్రసాదాలు అయితే ఒక ప్లేట్లో వేసుకుంటూ ఉంటారు. ఇక బాలు ఫోన్ పక్కన పెట్టడంతో ఆ ఫోన్ కోసం అయితే రోహిణి వెళ్తుంది. అప్పుడే ఇక బాలు అయితే ఫోన్ తీసుకుని మళ్ళీ చేత్తో పట్టుకుంటాడు. మిస్ అయిన ఛాన్స్, ఎలాగైనా సరే వాళ్ళ ఫోన్ కొట్టేయాల్సిందే, ఆ ఫోన్ కొట్టేసి వీడియో అప్లోడ్ చేయాల్సిందే, అప్పుడే నా ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయని ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇక బాలు అయితే మీనా ఇద్దరు కలిసి ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటాడు. బాలు మాత్రం ఫోన్ ఎక్కడ వదిలిపెట్టకుండా తన దగ్గర పట్టుకుని అలా ఉంటాడు. అంటే ఏంటి ఏం చేయాలి ఇప్పుడు, ఎలాగ తీసుకోవడం, ఫోన్ దొబ్బేయాలి, ఎలా దొబ్బాలి అని చెప్పేసి ఇక విద్యత అయితే అంటూ ఉంటుంది రోహిణి అయితే. చూద్దాం మంచి ప్లాన్ వేద్దాం, ఇంకా పూజ అయింది కదా, ఇంకా భోజనాలు చేయాలి, ప్రసాదాలు పంచిపెట్టాలి, ఇంకా వెళ్ళే వాళ్ళకి ఓటు ఇస్తారు కదా, అవన్నీ చేసినప్పుడు లోపల దొబ్బేద్దాం, ఓకేనా సరేనా ఫోన్ తీసేసుకుందామని ఇక రోహిణి విద్య అయితే ప్లాన్ వేస్తారు. ఇంకా ప్రభావతి అయితే కుళ్ళిపోయి రూమ్లో కూర్చుని ఉంటుంది. ఏది ప్రభావతి ఏదని చెప్పేసి సత్యం వెతుక్కుని ఇక రూమ్లోకి అయితే వెళ్తాడు. ప్రభావతి దగ్గర సత్యం అయితే, ఏంటి ఏమైంది ముఖం అలా మార్చుకున్నావేంటి అని చెప్పేసి ఇక ప్రభావతిని సత్యం అడుగుతుంటే, మీకు తెలీదా ఎందుకు మార్చుకున్నానో, చూసారా నేను పాడితే ఒక్కడు కూడా క్లాప్స్ కొట్టకుండా బాగుంది బాలేదనేది ఏమీ చెప్పలేదు, కానీ మీనా పాడుతుంటే మాత్రం అందరూ క్లాప్స్ కొట్టేశారు, అలా చూస్తూ ఉండిపోయి సూపర్ ఉంది నాకులా కాదు అని చెప్పేసి కావాలని నన్ను వెకరించుకోవడానికి వేసినట్టుంది అవన్నీని. అనవసరంగా మీరు పాడమన్నారు కాబట్టి పాడాను, లేకపోతే పాడేదాన్నే కాదు. వాళ్ళందరికీ నచ్చకపోతే ఏంటి ప్రభా, నువ్వు నాకు ఇష్టం, నువ్వు పాడితే చాలా బాగుంటుంది, నేను మనసారా విన్నాను కదా, ఇక చాలు సరేనా, ఎవరన్నా మాటలు పట్టించుకోకు, అర్థమవుతుందా అని ఇక సత్యం చెప్పేసరికి అలాగేనండి అర్థమైంది,
మీరు నాకున్నారు, నాకు అదే చాలు అని ఇక ప్రభావతి మరియు సత్యం అయితే రూమ్లో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలుకి చిన్న పని పడడంతో ఫోన్ అయితే అక్కడ పెట్టేసి పక్కకైతే వెళ్తాడు బాలు. ఇక ఐటమ్స్ తీసుకుని రిటర్న్లో వస్తుంటే బాలు లేడని టైంకి వెళ్ళి ఇక ఫోన్ అయితే తీసుకుంటుంది రోహిణి. ఫోన్ తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేస్తుంటే అప్పుడే బాలు వచ్చేస్తాడు. ఏంటి పార్లరమ్మా, నిన్నటి నుంచి నా ఫోన్ మీద పడ్డావు, ఊరికే ఫోన్ అని చెప్పేసి ఫోన్ లాగేసుకుంటున్నావు ఏంటి, ఏమైంది అని ఇక బాలు అడుగుతుంటే, అబ్బాయి అదేం లేదు బాలు, పౌచ్ బాగుందని చూస్తున్నాను. పౌచ్ బాగుందని చూస్తున్నావా లేకపోతే ఫోన్ తీసుకుందామని చూస్తున్నావా? అసలు నా ఫోన్లో ఏముంది? నీదైతే ఐఫోన్, నాది అలా కాదు కదా, నాది జస్ట్ మామూలు ఆండ్రాయిడ్ ఫోనే, ఎందుకని చెప్పేసి నా ఫోన్ అన్నిసార్లు తీసుకుందామని ట్రై చేస్తున్నావు నువ్వు అని ఇక బాలు అడిగేసరికి, లేదు బాలు లేదు, జస్ట్ జస్ట్ అలా పక్కకి వెళ్తుంటే చేయికి డ్రెస్కి తగిలి అలా ఉంది, అది ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి జస్ట్ ఓపెన్ చేశాను అంతే, నీ ఫోన్ అని క్యాజువల్గా ఓపెన్ చేశాను, అంతకు మించి ఏం లేదు, ఇటు సైడ్ వెళ్తూ తీసాను అంతే అని చెప్పేసి ఇక ఆ అమ్మాయి చెప్పడంతో, సరే ఇంకోసారి నా ఫోన్ తీయకు నా పర్మిషన్ లేకుండా, అర్థమవుతుందా అని చెప్పేసి ఇక రోహిణికి చెప్పేసి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు. ఏమైంది అని చెప్పేసి ఇక విద్య అడుగుతుంటే, ఇంకేమైంది, ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఏం చేయాలి ఏంటో, ఈ దినేష్ గారు నన్ను చంపేసేలా ఉన్నాడు, తట్టుకోలేకపోతున్నాను వాడు టార్చర్ తోటి, ఈ పక్క నుంచి గున్నా కూడా ఫోన్ చేసి నీకు డబ్బులు కావాలంటే వీడియో అప్లోడ్ చేయని తినేస్తున్నారు, ఇద్దరికిద్దరు చంపుకు తింటున్నారు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రోహిణి అయితే విద్యతో అంటుంటే, ఆడొక్కడే డబ్బులు ఇచ్చేవాడున్నాడా నీకు, ఇంకెవ్వరు లేరా అని చెప్పేసి విద్య అడుగుతుంటే, ఇంకెవరున్నారే, మీ ఇంట్లో ఉన్నాయి కదా, మా ఇంట్లో ఏమున్నాయే, మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో కాదు, కామాక్షి గారి ఇంట్లో మీ అత్తయ్య గారు డ్యాన్స్ క్లాసెస్ నేర్పిస్తున్నారు కదా, ఆ డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఫీజు తీసుకుంటారు కదా, ఆ డబ్బులన్నీ మీకు ఎప్పుడు చూపించుంటారు మీ అత్తయ్య, ఇంట్లో కానీ లేకపోతే కామాక్షి వాళ్ళ ఇంట్లో కానీ పెట్టుంటారు కదా, ఆ డబ్బుల్ని చూసుకుని ఆ డబ్బులను దొంగతనం చేసి దినేష్కి ఇచ్చే, అందాక కనీసం ఒక 10 రోజుల వారంలోనే ఆగుతాడు కదా అని చెప్పేసి ఇక విద్య చెప్తుంటే, సరే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాము అని ఇక రోహిణి అంటుంది. ఇక పూజ అంతా అయిపోయాక ప్రభావతి అయితే డాన్స్ క్లాస్కి వెళ్ళి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది స్టూడెంట్స్కి. ఇక హాయ్ ఆంటీ అని చెప్పేసి అప్పుడే రోహిణి అక్కడికి వెళ్తుంది డాన్స్ క్లాస్కి. ఏంటి నువ్వు ఇలా వచ్చావు? ఏం లేదు, మీనా కొంచెం బిజీగా ఉందంట, నన్ను పంపమని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను అని ఇక రోహిణి చెప్తుంటే, దానికి ఏమన్నా బలుపా, ఏం చేసేస్తుంది పెద్ద పని, అన్నం టైంకి తీసుకురావడం కూడా పెద్ద టైం లేకుండా తయారైన దానికి అంత బిజీగా ఎంత సంపాదించేస్తుందో ఏంటో ఇది అని చెప్పేసి ప్రభావతి అంటే, పర్లేదు అత్తయ్య మీకోసం నేను తీసుకొచ్చాను కదా, రోజు తాయాక తీసుకొస్తుంది, వాళ్ళని తెచ్చాను తినండి అని రోహిణి అయితే అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఆంటీ మీరు ఇవన్నీ ఎక్కడ పెడతారు, వీళ్ళ ఆర్నమెంట్స్ జ్యువెలరీ స్కూల్కి సంబంధించిన డాన్స్కి సంబంధించిన ఎక్కడ పెడతారు అని కామాక్షిని అయితే అడుగుతుంది. రోహిణి అయితే, ఆహా నీకు అవన్నీ చూడాలనిపిస్తుందా, ఉండు తినేసాక నేను పైకి తీసుకెళ్తాను, మీ అత్త డాన్స్ నేర్పిస్తుంది, మనం పైకి వెళ్ళి మొత్తం అని చూద్దాము అని కామాక్షి చెప్తుంది రోహిణికి. సరే సరే మీరు భోజనం చేయండి, తర్వాత చూద్దాంలే పైన అనిక రోహిణి అంటుంటే, ఇక ఇద్దరు భోంచేశాక కామాక్షి అయితే రోహిణి తీసుకుని పైకి వెళ్తుంది. ఇదిగో మీ అత్తయ్య నిన్ను కలిపి సంపాదించిన డబ్బులు, ఎన్ని డబ్బులు వచ్చాయో చూసావా అని ఇక బీరువా నుంచి తీసి రోహిణికి అయితే చూపిస్తుంది. ఎస్ ఇదే కావాలి, ఇప్పుడు ఎక్కడ పెట్టిందా అని టెన్షన్ పడ్డాను, ఇక్కడే పెట్టానమాట, డబ్బులు కావాలి అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది. రోహిణి అయితే, ఇదిగమ్మా ఇవేమో ఫీజు డబ్బులు, వీళ్ళందరూ ఇచ్చిన ఫీజు దాసింది అనమాట, మీ అత్త జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మళ్ళీ డబ్బులు తిరిగి రావు కదా, మీ అత్త అలా ఆలోచిస్తుందిలే అని చెప్పేసి కామాక్షి అంటే, సరే అండి మీరు వెళ్ళండి, నాకు ఫోన్ వస్తుంది మా ఆడ వస్తాను అని చెప్పేసి రోహిణి అంటుంది. కామాక్షి ఇక కిందకి వెళ్ళిపోతుంది. దొరికిందో ఛాన్స్ అని చెప్పేసి ఇక కీస్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు అయితే తీసుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది రోహిణి. ఇంకా అది ఎవరు గమనించకపోవడంతో మళ్ళీ అలాగే విషయంగా ఫోన్ మాట్లాడుకుంటూ కిందకి వచ్చేస్తుంది రోహిణి అయితే. సరే ఆంటీ మీరు తింటూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డబ్బులు తీసుకుని. ఇక ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి దినేష్కి అయితే కడుతుంది. ఇదిగో దినేష్ డబ్బులు తీసుకో, నువ్వు ఊరికి బ్యాక్ మీద చేసామంటే మాత్రం మర్యాదగా ఉండదు, నీకు ఇష్టం వచ్చిన టైంకి డబ్బులు తీసుకురావాలంటే ఇది ఏమన్నా ఏటీఎం మిషన్నా, నాకు పోనీ అమ్మ నాన్నలు ఎవరైనా ఉన్నారా, పోనీ డబ్బులు ఎక్కువ పెట్టి ఆశించడానికి, నేను ఒక్కదాన్నే నన్ను చంపుకు తింటున్నావు ఇలాగా, అసలుకే నా దగ్గర ఏం లేవని నేను ఏడుస్తుంటే డబ్బులు ఏం దాని టార్గెట్ చేసి చంపుతున్నావు కదా నువ్వు అని ఇక రోహిణి అంటుంటే, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం నేను అడిగిన ప్రతిసారి డబ్బులు తీసుకొస్తున్నావా లేదా, నీలాంటిది అయితేనే కస్టమర్ ఎక్కడన్నా అప్పు చేసినా తీసుకొస్తుంది, సొంతంగా డబ్బులు ఉంటే వాళ్ళంత రిస్క్ ఎందుకు చేస్తారు చెప్పు అనిక దినేష్ అంటుంటే, ఏదొకటి ఏడు, నన్ను మాత్రం తినకు, ప్రస్తుతానికి 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, ఇంకో 30 నెలలు తర్వాత ఇస్తాను, ఆగు, అర్థమవుతుందా అని చెప్పి ఇక రోహిణి అంటుంది. సరే అర్థమైంది, ఇంకో 2 రోజులు చూస్తాను, అంతకు మించి నేను చెప్పకపోతే నేను వెళ్ళి డైరెక్ట్గా మనోజ్ దగ్గరికి వెళ్ళిపోయి నిజం చెప్పేస్తాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అనిక దినేష్ చెప్పడంతో, ఇస్తాను, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను తెస్తాను, అర్థమవుతుందా అనిక రోహిణి అంటుంది.
ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. వీడు రోజు టార్చర్ పెంచేస్తున్నాడు, ఏం చేయాలి, ఎలాగైనా వీడియో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చాను, వాడికైనా సాటిస్ఫాక్షన్ కలగలేదు. నేను ఏం చేయాలని ఇంకా రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాలు వాళ్ళందరూ పూజ చేయడం వల్ల ఇక మీనా కాలైతే నొప్పి పెట్టడంతో బాలు అయితే మీనాకి కాలు వదుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి వస్తుంది. ఏంట్రా ఇది, పెళ్ళం కాలు వదుతున్నావు, సిగ్గులేదేంటి అని ప్రభావతి అడుగుతుంటే, నువ్వు నాకు చెప్పకు సిగ్గు, నువ్వు ఉంటు సిగ్గు ముందు, మీ ఆయనకు వెళ్ళి నువ్వు కాలు నొక్కో, ఎందుకు మా మీద పడేడుస్తావు, మేము ఎలాగోలా ఉంటాం, నీకెందుకు, మేము ఎలా ఉన్నా నీకు బాధే, కొట్టుకుంటే మాత్రం చాలా ఆనందపడతావు కదా నువ్వు అని నీకు బాలు అంటుంటే, మీ గొడవ నాకెందుకు, నేనే పోతాను అని ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇంక అందరూ పడుకుంటారు. తర్వాత రోజు ఇక మనోజ్ అయితే గుడికి వెళ్దాము, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి గుడికి అయితే వెళ్తారు. బాడీ గార్డ్ని వేసుకుని మనోజ్ మరియు రోహిణి. అక్కడే ఇక బాబా వేషం వేసుకుని దినేష్ అయితే రెడీగా ఉంటాడు. ఇంకా దినేష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. ఇక దినేష్ అలా నించుని, మీకు ఆపద ఉంది, మీరు ఖచ్చితంగా ఆపదలో ఉన్నారు కదా అని ఇక స్వామి చెప్పడంతో, అవునవును స్వామీజీ, మీకు ఎలా తెలుసు అని మనోజ్ అడుగుతుంటే, నేను ఆల్రెడీ చూశాను, మీరు చాలా ఆపదలో ఉన్నారు, మీకు ఆపద ఎవరు కలిగిస్తున్నారో కూడా నాకు తెలుసు, మీ సొంత తమ్ముడే కలిగిస్తున్నాడు అని ఇక దినేష్ చెప్పడంతో, అబ్బా ఇలా చెప్పడేంటి వీడు, మళ్ళీ గొడవ పెడదాం అనుకుంటున్నాడా, అయినా బాలు మీద వీడికేంటి కక్ష అని మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఎస్ మనోజ్, నీకు లెటర్స్ రాస్తున్నారు కదా ఎవరో, ఆ లెటర్స్ రాసేది మీ తమ్ముడే అని నా అనుమానం, నాకు తెలిసి మీ తమ్ముడే రాస్తున్నాడేమో అని చెప్పేసి ఇక దినేష్ చెప్పడంతో, వాడే అనుకున్నానండి, నేను వాడే రాస్తాడనుకున్నాను, గుళ్ళోకి వెళ్ళక ముందే పరిష్కారం దొరికేసింది, వాడి పని చెప్తాను అని ఇక బాడీ గార్డ్ని వేసుకుని మనోజ్ అయితే కోపంగా వెనకాలకి వెళ్ళిపోతాడు. అక్కడే రోహిణి అయితే, ఏంటిది వేషం, పిచ్చా నీకేమన్నా, గుర్తుపడితే ఏం చేస్తావు అని ఇక రోహిణి అడుగుతుంటే, నన్నెవరు గుర్తుపడతారు, నన్నెవరూ గుర్తుపట్టలేరు, నేను డబ్బుల కోసం వచ్చాను, నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే చెప్పేస్తాను మనోజ్కి, అర్థమవుతుందా, అందుకే మీ ఇంట్లో గొడవలు పెడుతున్నాను, డబ్బులు ఇస్తే నేను గొడవలు పెట్టను అని చెప్పేసి ఇక రోహిణికి అయితే చెప్తాడు. దినేష్ అయితే, ఇస్తాను, తినకు, ఇప్పుడు గొడవ పెట్టావు, ఇంటికి వెళ్తే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అవుతుంది ఏంటో, మనోజ్ అసలు ఊరుకునేలా లేడు, ఈ లెటర్ విషయంలో చాలా కోపంగా ఉన్నాడు, అది రాసేది నువ్వే అని నాకు తెలుసు, కానీ మా మధ్య మీద పెట్టావు, ఇప్పుడు ఏమన్నా ఉందా అమ్మో అని చెప్పేసి ఇక వెనకాతలే వెళ్ళిపోతుంది రోహిణి అయితే మనోజ్ వెనకాతల. ఇక మనోజ్ బాడీగార్డ్ని తీసుకుని ఇక బాలుని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. మనోజ్ అయితే, ఏంటి ఏమైంది అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఏడి బాలు ఏడి అని ఇక మనోజ్ అడుగుతుంటే, బాలు లేడు, బయటికి ట్రిప్కి వెళ్ళాడు, ఏమైందిరా నీకు సత్యం అడుగుతుంటే, ఏమవడం ఏంటి నాన్న, నాకు నరకం చూపించి వాడు మాత్రం ట్రిప్పులు వేసి డబ్బులు సంపాదిస్తున్నాడా, నాకు రోజు లెటర్స్ రాసి నాకు ఎవరి వల్ల ఆపద ఉందని చెప్పేసి చాలా టెన్షన్ పెట్టాడు నన్ను ఇన్ని రోజులు, వాడే రాశాడు అని మనోజ్ అంటుంటే, హలో కొంచెం మర్యాదగా మాట్లాడతారా, మీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని చెప్పేసి మా ఆయన రాశారని చెప్పేసి అంటున్నారు మీరు అని చెప్పి మీనా అడుగుతుంటే, మీరు మీ ఆయనకి సపోర్ట్ చేసుకునే అవసరం లేదు మీనా, వాడు తప్ప నా మీద కోప్పడే వాళ్ళు ఎవరు, కుళ్ళిపోయేది ఎవరు, వాడే రాసుంటాడు అని మనోజ్ అంటుంటే, అప్పుడే ఇక బాలు వస్తాడు. ఏంట్రా నేనేం రాసాను అంటున్నావు ఏంటి అని చెప్పేసి ఇక బాలు వచ్చి గట్టిగా అడుగుతుంటే, నువ్వే రాసావురా అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. నేను రాసానా లేదో నీకు ఒక్కటి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక మనోజ్ మీదకి వెళ్తుంటే బాలు బాడీగార్డ్ అయితే మనోజ్ మీదకి రాకుండా బాలుని ఆపేస్తాడు. ఇక బాలుని ఆపడంతో బాలు కోపం వచ్చి ఇక బాడీగార్డ్ని అయితే ఒక గుద్దేసరికి బాడీగార్డ్ అయితే ఎగిరి కింద పడతాడు. ఇంకా ఇంట్లో అందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది, ఏం జరిగింది ఇక్కడ, బాడీగార్డ్ని కొట్టాడంటే చాలా బలం ఉంది బాలుకి అని చెప్పేసి ఇక శృతి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బాడీగార్డ్ మాత్రం లేచి కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడు పాపు అని చెప్పేసి ఇక మనోజ్ చెప్తాడు బాడీగార్డ్కి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇది ఫ్యూచర్లో జరగబోయే ఎపిసోడ్. బాయ్ ఫ్రెండ్స్.